మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. ఇప్పుడు నార్మల్గా సంగీత దర్శకులకి పిల్లలు, లేకపోతే హీరోల పిల్లలు, డైరెక్టర్స్ పిల్లలు, ఇలాగ మన ఇండస్ట్రీ అంతా ఉన్నారు. వాళ్ళ ఫాదర్స్తో, రెస్పెక్టివ్ ఫాదర్స్తో వాళ్ళు నార్మల్గా గడపడానికి తక్కువ టైం ఉంటుంది. బట్ దే ప్రైడ్ ఆన్ దేర్ ఫాదర్స్ సెలబ్రేషన్స్, వాళ్ళ నాన్నగారు ఫాదర్స్ సాధించిన వాటి మీద ఒక గర్వం, ఒక ఆనందం, ఇవన్నీ ఉంటాయి. అసలు నాన్నగారి తాలూకా అచీవ్మెంట్స్ యాజ్ ఎ రైటర్ తలుచుకున్నప్పుడు, లేదా ఆ పర్టికులర్ టైం పీరియడ్లో నీ ఫీలింగ్స్ ఎట్లా ఉండేవి? లైక్ ఎవ్రీబడి ఎల్స్ వెరీ ప్రౌడ్ సార్, ఆబ్వియస్లీ వెరీ ప్రౌడ్. బట్ అంటే ఆయన ఎప్పుడు కూడా ఓన్లీ రెస్ట్రిక్టెడ్ టు ఫ్యామిలీ టైప్ కాదు. ఆయన జగమంత కుటుంబం రాశారంటే హీ యాక్చువల్లీ మెంట్ ఇట్. సో అన్నీ అందరితోనూ షేర్ చేసుకుంటారు. సో హిస్ సక్సెస్ ఆర్ హిస్ ఎవ్రీ అచీవ్మెంట్ ఈస్ ఆల్వేస్ షేర్డ్ విత్ ఎవ్రీబడి. సో అందరం కలిసే షేర్ చేసుకుంటాం. ఆయనకి ఏమైనా నచ్చిన వెంటనే ముందు డైరెక్టర్స్కో, ఆయన క్లోజ్ ఫ్రెండ్స్కో, మాకు అందరికీ కలిపి చెప్పుకుంటాం. అంటే యూఆర్ పార్ట్ ఆఫ్ ఎవ్రీబడి. వీఆర్ ఆల్, అంటే వీఆర్ ఫర్ హిమ్ ఎవ్రీబడి ఈజ్ దిస్ వరల్డ్. అంతే, ఫ్యామిలీని సెపరేట్గా ఆయనకి తెలిసిన వాళ్ళు కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ అని ఉంటారు. ఆ టైంలో ఆయన రాయించుకున్న పాటలు, ఆయనతో ఉన్న వాళ్ళందరూ ఆయనకి ప్రపంచం. ఏ సెలబ్రేషన్ వచ్చినా అందరితో కలిపి చేసుకుంటారు. ఎస్, ఈ జగమంత కుటుంబం నాది కూడా సినిమా గురించి రాసిన పాట. అది 78లో రాశారు. 78 విని ఆయనకి వంశీ గారికి నచ్చి ఇందులో ఆయన హీ వాంటెడ్ టు మేక్ అ మూవీ అవుట్ ఆఫ్ ఇట్ కాబట్టి తీసుకున్నారు. కానీ 78లో ఆయనగా రాసుకున్నారు. ట్యూన్ కూడా నాన్నగారు పాడింది. మోస్ట్లీ ఆయన పాటలు, ఆయన సొంతంగా రాసుకున్న పాటలు అన్నిటికీ ఒక ట్యూన్ ఉంటుంది, న్యాచురల్ ట్యూన్ ఉంటుంది. దాంట్లో నుంచి కొంచెం అంటే మరి అలా ప్లెయిన్ గా ఉండకుండా చేశారు తప్ప, బట్ అది మోస్ట్లీ ఆయన ట్యూన్. ఒరిజినల్ మ్యూజ్ ఏదైతే ఉందో అది ఆయనదే సినిమా పాట. తర్వాత ఇప్పుడు సిరివెన్నెల్లో రాసిన పాట కూడా, బట్ అది కంప్లీట్గా ఆయన ఎక్కడో ఫ్రీ వెర్స్లో రాసుకున్న దాన్ని సినిమాకి అడాప్ట్ చేశారని నాకు ఒక సాంగ్. ఎందుకంటే ఆయన శివుడి మీద రాసుకున్న పాటల్లోంచి ఈ సిచ్యువేషన్కి ఎక్కువ మార్చుకున్నాను. కమింగ్ టు హిస్ ఇండివిజువల్ పర్సనాలిటీ, వాట్ ఈస్ దట్ రియల్లీ? ఒక సన్గా నేను చాలా ప్రైడ్గా మా డాడీ, మా ఫాదర్ అని చెప్పుకోనే ఒక పర్సనల్ ట్రైట్ నీకు బాగా నచ్చింది ఏంటి ఆయనలో? పర్సనల్ ట్రైట్ అంటే సార్, అంటే అందరినీ నాకు హీ బిలీవ్స్ ఇన్ లివింగ్ బై ఎగ్జాంపుల్. ఆయన ఏది ఇలా చెయ్యను కానీ, అలా చేయను కానీ పిల్లలకి కానీ ఎవరికి ఎప్పుడు చెప్పరు. సో ఎవరైనా ఆయన జీవితంలో ఎప్పుడు కూడా ఆయనకన్నా బాగా పెద్దవాళ్ళు ఎవరైనా కనిపించారంటే వెంటనే వాళ్ళు దండం పెట్టుకుంటారు. అది మేము చూసి నేర్చుకోవాలంటే, అది నువ్వు ఇలా పెట్టాలి అని చెబితే ఎవరు నేర్చుకోరు. అది ఎగ్జాంపుల్. మోర్ లైక్ దట్ ఆయన్ని చూసి నేను పర్సనల్గా నేర్చుకున్నవి అంటే డిసిప్లిన్ ఒకటి ఉంటుంది. పాటలు రాసేటప్పుడు ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఆయన మామూలుగా క్యాజువల్గా ఎవరైనా వచ్చారంటే లుంగితోనూ బెనీతో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా, మా చుట్టాలు ఎవరైనా వచ్చినా, లేకపోతే ఎవరైనా కూర్చొని ఆయన బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటుంటారు. హీఈస్ వెరీ రిలాక్స్ త్రూ ద డే అంటే. కానీ ఆయన ఎప్పుడు ఇంట్లోనే పాటలు రాశారు. అవును, ఎప్పుడు ఇంట్లోనే హోటల్స్లో అంటే ఒకవేళ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినప్పుడు, లేకపోతే మణిరత్నం గారు పిలిచినప్పుడు, చెన్నైకి వెళ్ళినప్పుడు, ఇలా కొన్ని సిచ్యువేషన్స్ లో తప్ప హీ ప్రిఫర్స్ టు రైట్ ఇట్ ఇన్ హిస్ హౌస్. అంటే ఏదో వెకేషన్కి వెళ్ళో, లేకపోతే జనాలు అనుకుంటున్నట్టుగా ఏదో హిల్ స్టేషన్కి వెళ్ళో ఎప్పుడు రాయలేదు. ఆయన బెడ్రూమ్ నుంచి పక్క రూమ్లో ఆయన రాశారు. కానీ ఏ రోజు కూడా పాట రాయాలి అన్న మైండ్ సెట్తో ఉన్నప్పుడు ఆయన స్నానం చేసుకుని, నీట్గా కొత్త బట్టలు వేసుకుని, బొట్టు పెట్టుకుని వచ్చి కూర్చునే రాశారు. డివోషన్ అంటే ఆ ప్రొఫెషన్కి ఆయన ఇచ్చిన రెస్పెక్ట్. అదే మామూలుగా వచ్చి కూర్చుని మాట్లాడుకోవడానికి, లేకపోతే దేనికైనా ఎలా స్నానం చేయకుండా వచ్చి కూర్చుంటారేమో. కానీ పాట రాయాలి అని అనుకున్నప్పుడు ఇంతవరకు నేను చూసిన 40 ఏళ్లలో ఐ నెవర్ సీన్ హిమ్ క్యాజువల్గా వచ్చి ఏ రోజు రాయలేదు. ఓకే, అని రాయాలి అనుకున్నప్పుడు మాత్రం స్నానం చేసుకుని, నీట్గా కొత్త బట్టలు వేసుకుని, బొట్టు పెట్టుకుని వచ్చి కూర్చుని రాస్తారు. ఓకే, సో అంటే వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ దట్ ఈస్ ఫర్ అ ప్రొఫెషన్ హీ నెవర్ టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే దానికి ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఇచ్చేది. అది ఒక డివోషనల్ గా ఉంది. ఎందుకంటే పక్క రూమ్లో ఎలా వచ్చి రాశారో, ఎప్పుడు రాశారో ఎవరు పట్టించుకోరు కదా. ఆయన పాట తీసుకుని వెళ్ళిపోతారే తప్ప అవును ఇది ఎవరికీ తెలియదు. సో బట్ ఆయన ఏ రోజైనా దానికి వాల్యూ ఇవ్వాలన్నప్పుడు దానికి వాల్యూ ఇచ్చేది. సో అది ఏ రోజు ఆయన క్యాజువల్స్ వెళ్ళి ఏదో ఒకటి రాసేస్తే సరిపోతుంది కదా అన్నట్టుగా ఏ రోజు అనుకో. ఓకే, దండే మీద పేపర్ పెట్టాలంటే ఆయన అలాగే వస్తారు. ఇన్ జనరల్గా తీసుకుంటే, ఇన్ జనరల్ పర్స్పెక్టివ్, ఎనీ బిజీ ప్రొఫెషనల్ ఆర్ బిజీగా ఉండే వ్యక్తికి కుటుంబానికి సంబంధించిన కొన్ని ఇష్యూస్ బాగా నెగ్లెక్ట్ అవుతాయి. ఇన్ జనరల్గా వాళ్ళు దేనిలోని పార్టిసిపేట్ చేయలేరు, ఎక్కడికి టైం స్పెండ్ చేయడానికి ఫ్యామిలీతో వెళ్ళలేరు.
ఇవన్నీ నార్మల్గా ఉండేవి. బట్ నాన్నగారు అట్లాగే ఉండేవారా మీతో ఎప్పుడైనా టైం గడపడానికి గట్టా? అంటే ఆయన మాతో టైం స్పెండ్ చేయాలి అనే ఆలోచన మాకు ఎప్పుడు రాలేదు సార్. ఎందుకంటే అది ఎప్పుడు చిన్నప్పటి నుంచి దట్ ఎంటైర్ ఆస్పెక్ట్ మై మామ్ టుక్ ఓవర్. అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు ఆయన మోస్ట్ ఆఫ్ టైం ఆయన ఏం స్కూల్ చదువుతున్నా కూడా తెలియదు. ఎవరైనా వచ్చి అడిగినా కూడా ఏ స్కూల్లో ఏ క్లాస్ అడుగుతూ ఉంటారు అనమాట. సో హీఈస్ ఆల్వేస్ ఇన్ హిస్ వరల్డ్. కానీ మా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కానీ అంటే ఎవ్రీథింగ్ ఆవిడ చూసుకున్నారు. అంటే అంత తక్కువ ఇంటరాక్షన్తో ఆయన ఎదుర్కొంటూనే ఉండేవారు. బట్ అంత తక్కువ ఇంటరాక్షన్ ఆయన మీద ఒక రెస్పెక్ట్, ఆయన రాసే పాటలకు ఒక వాల్యూ, లేకపోతే ఆయనకి ఒక అంటే జస్ట్ నాన్న అంటే ఒక భయం కాదు, ఒక భక్తి ఉండాలి, ఒక ఇష్టం ఉండాలి, ఒక ప్రేమ ఉండాలి, గౌరవం ఉండాలి. ఇవన్నీ మా అమ్మ చెప్పకుండా చెప్పింది. అది ఎలా చెప్పిందో ఆవిడకి తెలుస్తుంది. మీకు కూడా తెలీదా? అది ఎవరికీ తెలియదు కదా సార్. అంటే అది అంటే దట్స్ హౌ చెప్పబడ్డ పార్టీ కదా, చెప్పబడ్డం. కానీ అది చెప్పలేదు, అది ఇమిడ్చింది అంతే, అది అలా దూర్చింది అంతే. తెలిసి తెలియకుండా ఆయన మీద అంటే జస్ట్ మా నాన్న అంటే ఒక భయం ఉండాలి అనే కాదు, ఒక రెస్పెక్ట్, గౌరవం మీరు అన్నట్టుగా అవన్నీ ఉండడానికి మా అమ్మే కాదు. సో షీ మేడ్ ష్యూర్ దట్ వీ నో వాట్ హీ ఈస్ వితౌట్ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్. చాలా బాగుంది. ఇప్పుడు నార్మల్గా అమ్మ చెప్పే మాటలే నా ఫాదర్ గురించి, ఎందుకంటే బికాజ్ ఎంటైర్ హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీ అంతా. ఎప్పుడు మమ్మల్ని తిట్టలేదు, ఆయన ఎప్పుడు మమ్మల్ని కొట్టలేదు, కానీ ఒక భయం పెడుతుంది, నాన్నకి చెప్తాను అంటుంది. ఆయన అంటే మాకు ఎలా అంటే ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అన్న భయం ఉండేది, కానీ ఆయన ఏమన్నా అంటారేమో అని భయం ఎప్పుడు లేదు. అంటే బట్ ఇనిషియల్ డేస్లో వెన్ యూఆర్ వెరీ యంగ్ యాజ్ ఎ చైల్డ్ ఆర్ ఎ లిటిల్ అడాల్సెంట్ ఏజ్కి వచ్చిన తర్వాత అయినా అసలు డూ యూ ఎవర్ నో ఈజ్ ఎ లెజెండ్ అన్నది ఎప్పుడైనా తెలుసా మీకు? లెజెండ్ అనేది అది ఆల్ త్రూ తెలిసిందే, తర్వాత తెలిసింది. లేదంటే ఆయన లెజెండరీ అనేది ఫస్ట్ సినిమా నుంచి ఆయన అలాగే ఉండేది కదా. సో ఇట్స్ నెవర్ దట్ నో ఆయన క్వాలిటీ రోజు రోజుకి పెరిగింది లేదు. ఆయన క్వాలిటీ ఫస్ట్ నుంచి ఒక స్టాండర్డ్లోనే ఉంది. ఇట్ వాస్ నెవర్ డౌన్. ఆయన ఎప్పుడు పాట రాసినా డౌన్ అన్న ప్రశ్న లేదు. అంటే ఫస్ట్ డే నుంచి కూడా ఆయన క్వాలిటీ స్టాండర్డ్ లోనే పెట్టుకున్నారు తప్ప ఒక ఇంప్రూవ్ అయ్యారు, ఇంకా బెటర్ అయ్యారు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే మొదటి రోజు నుంచి కూడా ఆయన ఆ స్టాండర్డ్ లో ఉన్న పాటలే ఇచ్చారు. ఆయనకి నచ్చితేనే, ఆయనకి స్టాండర్డ్ లో ఉన్న పాటలు ఇవ్వడం కానీ, లేకపోతే ఆయనకి ఇచ్చిన పాటల్ని ఆయన స్టాండర్డ్ కి తీసుకెళ్ళడం కానీ జరిగింది. ఆయనకు వచ్చిన పాటల్ని ఆ స్టాండర్డ్ లో రాసినట్టుగానే ఆయన రాస్తేనే ఆయన ఇచ్చారు బయటికి. సో ఇట్ వాజ్ నెవర్ వన్ స్టెప్ డౌన్ ఆల్సో. ఆయన మొదటి రోజు నుంచి కూడా ఒక లెజెండరీగానే రాశారు. ఆయన హీ ఆల్వేస్ స్టేట్ దట్ వే. సో అంతే, సిరివెన్నెల సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి ఆయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి అయిపోయారు. సో ఇంకా ఆ తర్వాత నుంచి అంటే ఓహో ఇప్పుడు నౌ హీ ఈజ్ ఇన్ టు లెజెండరీ స్టేటస్ అని చెప్పడానికి కొత్తగా వచ్చింది అన్నది మాకు ఇప్పుడు. బట్ ఫర్ యూ టు రియలైజ్ ఇట్ మస్ట్ టేకెన్ సమ్ టైం. మాకు మెయిన్ మోస్ట్లీ హైదరాబాద్, చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత వీ స్టార్ట్ రియలైజింగ్ మోర్. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కువ ఇది అవ్వడం ఉండడం. ఎందుకంటే అప్పుడు జనరల్ గా ఎవరైనా అడిగినప్పుడు దేర్ రియాక్షన్స్ వుడ్ బి వెరీ డిఫరెంట్ దెన్ వాట్ బి రిసీవ్ ఇన్ చెన్నై. సో ఇక్కడ వాళ్ళని ఉండి అవునా అంటారు, చాలా మంది నమ్మరు, ఒప్పుకోరు, కాదంటారు. ఏది దేనికి? మీ శాస్త్రి గారి అబ్బాయి అంటే నిజంగానా అయితే నువ్వు అబద్ధాలు చెప్తా అంటారు. లైక్ ఆ విషయంలో పబ్లిక్ అపీరెన్స్ ఎప్పుడు లేదు కదా, ఉండదు. బట్ దేర్ టూ మచ్. అంటే వాళ్ళకి ఏంటంటే ఒక కామన్ మ్యాన్ కి సో అండ్ సో ఒక పెద్ద లెజెండరీ సన్ డైరెక్ట్ గా వాళ్ళకి ఎదురవడం అనేది జనరల్ గా వాళ్ళకి డే టు డే థింగ్ కాదు కదా. సో ఇట్ టేక్స్ టైం ఫర్ దెమ్ టు డైజెస్ట్. అదే వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఒక లెజెండ్ సన్ అన్న, ఒక సెలబ్రిటీ సన్. అంటే డే టు డే లో ఇవి అంటే మాకు కొంచెం దీనివల్ల ఆయన వల్ల మాకు ఇది అలవాటు అయింది అనమాట. సో ఆయన జీవన విధానం బట్టి మీకు అలవాటైన విషయం. బట్ ఆ అమ్మ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ఈయన తాలూకా ఈ అంటే ఊపిరి సలపని కార్యక్రమాలలో అమ్మ ఎప్పుడైనా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయా? అంటే నాకు నాన్నని చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను సార్, బట్ అమ్మని చూసి ఇంకా ఎక్కువ నేర్చుకున్నాను. మై మామ్ ఇస్ బిగ్గర్ టీచర్ ఫర్ మీ దాన్ మై డాడ్. ఎందుకంటే షీ హ్యాడ్ మీ, అంటే ఐఎమ్ ద థర్డ్ కిడ్, అంటే అక్క తర్వాత అన్నయ్య తర్వాత నేను. షీ హ్యాడ్ మీ బై 21 అండ్ ఎడ్యుకేషన్ ఓన్లీ 10th వరకు చదివింది. సో బట్ అది అనకాపల్లిలో, తెలుగు మాత్రమే వచ్చు. 22కి చెన్నై వచ్చేసాం. మా అమ్మ 22 ఇయర్స్కి చెన్నై తీసుకొచ్చేసారు, ముగ్గురు పిల్లలతో పాటు. ఆయన పాట రాసుకుంటూ ఉండేవారు. మా అమ్మే మమ్మల్ని స్కూల్కి జాయిన్ చేయడం, ట్యూషన్కి జాయిన్ చేయడం, అక్కడ కూరగాయలు తెచ్చుకోవడం, సూపర్ మార్కెట్లు అన్నీ మా అమ్మే అక్కడ వచ్చి రాని భాషతో మేనేజ్ చేసుకునేది. సో ఇట్స్ అంటే ఇప్పుడు మనం అనుకున్నాం అంటే ఇప్పుడు మనం సడన్గా ఏదైనా ఊరు వెళ్ళాలంటే అక్కడ ఎవరు తెలుసు, ఎవరన్నా ఉన్నారా,
ఎవరన్నా మనకు లేదా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా అరేంజ్ చేస్తారేమో, ఎవరైనా పికప్ చేసుకుంటారేమో, అక్కడ మన ప్లేస్ తెలియదు కదా అని ఇప్పుడు మనం ఆలోచిస్తాం. ఇంత సోషల్ అవేర్నెస్ వచ్చిన తర్వాత అప్పుడు సడన్ గా ఆ జనరేషన్ వాళ్ళు ఊర్లు దాటేసి ఫ్యామిలీని తీసుకుని ఎలా వెళ్ళిపోయేవారో ఊహిస్తేనే నాకు ఇట్ బి వెరీ ఇట్స్ సర్ప్రైజింగ్ ఫర్ మీ. జస్ట్ అంటే మన స్టోరీస్ చాలా మంది వింటుంటాం కదా, మా పై జనరేషన్ వాళ్ళే మాక్సిమం మైగ్రేట్ అయిన వాళ్ళు ఊరలోంచి, చిన్న చిన్న ఊర్లోంచి సిటీలోకి వచ్చిన మేజర్ పీరియడ్ అది. అవును, 70s 80s. సో అంటే అంత అవేర్నెస్ లేకుండా అక్కడ ఎవరున్నారో తెలియదు, ఎవరు లేకపోయినా జస్ట్ ఊరు దాటి ఎలా వచ్చేసేవారో నాకు తెలియదు. బట్ కమింగ్ టు మై మామ్ అంటే ఆ టైంకి పొద్దున్న మా ముగ్గురిని స్కూల్కి పంపించడం, మధ్యాహ్నం మా క్యారేజీలు పంపించడం, మరి సాయంత్రం వచ్చిన తర్వాత మా ముగ్గురికి భోజనాలు పెట్టడం, ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు ఆయన లేస్తారు. సో ఆయన పాట రాసుకుంటూ ఉంటే రాత్రి అంతా ఆయనతో పాటు పక్కన ఉండి ఆయన లేచినప్పుడల్లా టీ అని అన్నారంటే మా అమ్మ లేచి టీ పెట్టేసి ఇచ్చేది. అమ్మగారికి కూడా రాత్రి అంతా అమ్మ కూడా జాగ్రత్త చేసి మళ్ళీ మాకు ఇదంతా చేసేది. సో లైక్ ఆయన పాటలు రాసి ఈవిడ పాటలు రాయకుండా తెల్లవారులు ఇద్దరు తెలివి ఉండేవారు. సో ఇట్స్ లైక్ ఇట్ వాస్ ఎ లాట్ ఆఫ్ అంటే ఆమెను చూసి అది నేర్చుకున్నాను. సో ఇఫ్ గివింగ్ సంథింగ్ గివ్ యువర్ బెస్ట్. ఓకే, ఆల్ ఇన్ అంతే. అంటే అమ్మ ఎప్పుడు మీతోని ఏ రకమైన అసౌకర్యంగా ఎప్పుడు చెప్పలే? అంటే ఆవిడ కూడా పర్హాప్స్ ఆయన తాలూకా కెరీర్ ఆ గ్రోత్ అంటే షీఈస్ వెరీ అండర్స్టాండింగ్ దట్ వే. బట్ ఇన్ అ వే దే బోత్ గ్రూ అప్ టుగెదర్. ఆమెకు 15th ఇయర్ పెళ్ళి అయిపోయింది. సో 15th ఇయర్ పెళ్ళి అయింది అంటే దే ఆల్మోస్ట్ లైక్ కలిసి పెరిగినట్టే. ఆయన మైండ్ సెట్, ఆయన క్యారెక్టర్, ఆయన పర్సనాలిటీ, ఆయన ట్రైట్స్ అన్నీ ఆవిడకి ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ హర్ లైఫ్. సో ఇట్స్ నాట్ సంథింగ్ దట్ నో అడ్జస్ట్ అవ్వాలి, దీనికి నేను అర్థం చేసుకోవాలి అని కొత్తగా ఆవిడకి తెలియదు. She grew up with it అంతే. Group with him, they grew together. They grew into each other. So అది అర్థమైపోతుంది వాళ్ళకి. అంటే పోనీ అట్లీస్ట్ ఒక డిడ్ యూ ఎవర్ సీ దట్ ది స్ట్రోక్ ఆఫ్ ఎ ప్రైడ్ హస్బెండ్ అంత గొప్ప రచయిత? మా అమ్మకి కొంచెం అది ఉందిలేండి, అంటే ఆయన ఒకరే ఎవరో కాదన్నట్టుగానే ఉంటున్నాం. సో అంటే ఆయన ఒకరే రైటర్, ఆయన బెస్ట్ రైటర్, ఇంక దేని డిస్కషన్ లేదంటుంది. ఒప్పుకోదు. ఇలా డిస్కషన్ ఎప్పుడైనా ఇంటి దగ్గర వస్తుండేదా మీకు అమ్మకి? అంటే ఇంకెవరైనా బాగా రాశారు ఆ టైప్లో రాదు, కానీ ఇంకా అవును రాస్తే ఈయన రాయాలి కదా బెస్ట్ పాట, ఇంక వేరే డిస్కషన్ ఏముంది అన్నట్టుగా ఫర్ గ్రాంటెడ్ అంతే. గ్రాంటెడ్ ఓన్లీ వన్ బెస్ట్ రైటర్. దేర్ ఇస్ నో డిబేట్ ఆన్ దట్. దేర్ ఇస్ నో డిబేట్, దేర్ ఇస్ నో డిస్కషన్ అంతే. డిస్కషన్ లేదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.